ప్రతి క్రికెటర్ తన కెరియర్లో ఒక్కసారైనా చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాలని కలలు కంటాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ విషయంలో ఆ కల వెస్టిండీస్పై జరిగిన ఈ సూపర్ 8 మ్యాచ్తో నెరవేరింది. నిజానికి సంజు కెరీర్ అంతా ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో నిరీక్షణలతో సాగింది. అద్భుతమైన ప్రతిభ ఉన్నా సరైన అవకాశాలు రాకపోవడం, ఒకవేళ అవకాశం వచ్చినా దానిని అందిపుచ్చుకోవడంలో తడబడటం వంటి విమర్శలెన్నో అతను ఎదుర్కొన్నాడు. కానీ వాటన్నిటినీ అధిగమిస్తూ చరిత్రలో నిలిచిపోయేలా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ను సెమీస్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఐపీఎల్ మరియు అంతర్జాతీయ క్రికెట్ కలిపి సంజు ఇప్పటివరకు 29 సార్లు ఓపెనర్గా బరిలోకి దిగగా, తొలిసారి ఒక ఓపెనర్గా ఇన్నింగ్స్ ఆరంభించి చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించడం ఇదే మొదటిసారి. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన సంజు శాంసన్ తన మనసులోని భావాలను ఇలా పంచుకున్నాడు. సంజు ఏమన్నాడంటే, ఈ విజయం తనకు ప్రపంచమంతటితో సమానమని, తాను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన రోజు నుండి దేశం కోసం ఇలాంటి ప్రదర్శన చెయ్యాలని కలలు కన్నానని, ఆ రోజు ఇప్పటికీ వచ్చిందని భావోద్వేగానికి లోనయ్యాడు. తన ప్రయాణం ఎన్నో వెత్తుపల్లాలతో కూడుకున్నదని, మధ్యలో తనపై తనకే సందేహాలు కలిగేవని, అసలు తాను సాధించగలనా లేదా అని ఎన్నోసార్లు ఆలోచించేవాడినని చెప్పుకొచ్చాడు. అయితే ఆ దేవుడి దయవల్ల ఈరోజు తనకు ఈ అదృష్టం దక్కిందని కృతజ్ఞతలు తెలిపాడు. తన బ్యాటింగ్ శైలి గురించి వివరిస్తూ, తాను గత 10-12 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నానని, గత 10 ఏళ్లుగా భారత జట్టుతో ప్రయాణిస్తున్నానని చెప్పాడు. మైదానంలో ఆడే అవకాశం రానప్పుడు కూడా డగౌట్లో కూర్చుని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలను గమనిస్తూ వారు మ్యాచ్లను ఎలా ముగిస్తారో నేర్చుకున్నానని అన్నాడు. తాను వారితో ఆడింది తక్కువ మ్యాచ్లే అయినా వారు ఆడే తీరును చూసి పొందిన అనుభవం ఈ రోజు తనకు ఎంతో సహాయపడిందని వివరించాడు. ఒక రకంగా ఈ గెలుపును కోహ్లీ, రోహిత్కు అంకితమిచ్చాడు. గత మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినప్పుడు భారీ స్కోరు సాధించడమే లక్ష్యంగా మొదటి బంతి నుండే దూకుడుగా ఆడానని, కానీ ఈ మ్యాచ్ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని సంజు పేర్కొన్నాడు. తాను వేగంగా ఆడదామనుకున్న తరుణంలో వికెట్లు పడడంతో భాగస్వామ్యాన్ని నెలకొల్పడంపై దృష్టి పెట్టానని తెలిపాడు. ప్రత్యేకంగా ఏదో చెయ్యాలనే ఆలోచన కంటే కేవలం తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఒక్కో బంతిని ఏకాగ్రతతో ఎదుర్కొన్నానని, ఇది నా జీవితంలోనే అత్యంత గొప్ప రోజు అని ఆనందం వ్యక్తం చేశాడు. అలాగే మైదానంలో ప్రేక్షకుల మద్దతు తనకు ఎంతో శక్తినిచ్చిందని, ఒకవేళ విఫలమైతే పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు మనసులోకి వచ్చినప్పుడల్లా వాటిని పక్కన పెట్టి ప్రస్తుత క్షణంలో ఉంటూ బంతిని బట్టి స్పందించడం వల్లే ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ సాధ్యమైందని సంజు శాంసన్ వెల్లడించాడు. సంజు శాంసన్ మాట్లాడిన మాటలు కోట్ల మంది అభిమానుల గుండెలను తాకాయి. మొత్తానికి సంజు మొదటిసారి తనలో ఉన్న అసలైన ఆటగాడిని బయటకు తీసి ఇండియాను గెలిపించాడు.